నాణ్యమైన విత్తనాలు, నారు నాటితే అధిక దిగుబడి వస్తుంది. అయితే వంగడాల ఎంపిక, నారు తయారీలో సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్నదాతలు ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్నారు. కొందరు రైతులు కలిసి నర్సరీలు ఏర్పాటు చేసుకుని ఆధునిక పద్ధతుల్లో మిర్చి, పసుపు, బొప్పాయి మొక్కలతో పాటు కూరగాయల నారుమళ్లు పెంచుతూ రైతులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ పద్ధతి ద్వారా వివిధ రకాల పంట మొక్కలను రైతులు నేరుగా నాటుకున్న దానికంటే తక్కువ ఖర్చుతో మొక్కలను అందజేస్తున్నారు నర్సరీల నిర్వాహకులు. విత్తనాలను పచ్చి కొబ్బరి బొండాల చూర్ణం చేసి దాన్ని సేంద్రియ రసాయన ఎరువులను కలిపి ప్రత్యేకంగా తయారు చేసిన ట్రేల్లో నింపుతారు. తర్వాత విత్తనాలను ట్రేల్లో నాటుతారు. ఇలా నాటిన విత్తనాలను పచ్చని వాతావరణంలో ఉంచి రోజుకు 3 సార్లు నీటిని అందజేస్తారు. అంతేకాకుండా రైతులు దుక్కుల్లో మొక్కలను నాటుకున్న తర్వాత తెగుళ్లు రాకుండా ఎరువులను వాడుతున్నారు. మిర్చి, పసుపు, బొప్పాయి మొక్కలను 45 రోజుల్లో రైతన్నలకు అందజేస్తున్నారు. కూరగాయల నారును మాత్రం 35 రోజుల్లో అందిస్తున్నారు. మిర్చి, పసుపు, అల్లం మొక్కలకు రైతులు విత్తనాలు 60 పైసలు, విత్తనాలు ఇవ్వకపోతే 75 పైసలకు అమ్ముతారు. బొప్పాయి రైతుల విత్తనాలైతే రూపాయి 50 పైసలు, రైతులవి కాకుంటే ఒక మొక్కకు 75 రూపాయలు తీసుకుంటారు. కూరగాయల మొక్కలకు 75 పైసలు తీసుకుంటారు. ఈ పద్ధతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట సాగు చేసుకుంటున్నామని రైతులు అంటున్నారు. నర్సరీలో మెయింటెనెన్స్, గింజలు పెట్టేయటం కానీ ఒక అత్యాధునికమైన పద్ధతిలో మేలైన గింజలను తీసుకొని వాటిని ట్రేకి వచ్చేసి నాటిచ్చేసి వాటిని 6 డేస్ అయిన తర్వాత మళ్ళీ తీసేసి బెడ్ల మీద పారడం జరుగుతుందండి. అలా పెట్టిన తర్వాత 40 డేస్ ఉంచిన తర్వాత రైతులకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే, మనం నర్సరీలో తీసుకెళ్లిన నారుని రైతులు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి పెట్టుబడిలో కొంత అమౌంట్ అనేది వాళ్ళకి సేవ్ చేయగలిగే ఉద్దేశంతో పెట్టామండి మేము. వరంగల్, ఆత్మకూరు పట్టణాలకే పరిమితం కాకుండా ఏటూరు, నాగారం, మంగపేట, తాడ్వాయి లాంటి ఏజెన్సీ మండలాల్లో నర్సరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మొక్కలు తీసుకోవడంతో సమయం ఆదా, పంట సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదంటున్నారు అన్నదాతలు. ఇప్పుడు ఈ నారు వేసుట్లేదంటే చావడం అనేది ఉండదు. కొనబోయి ఆ ఇండ్లకి వెళ్ళి తీసుకుపోయి అందులో పెట్టి రంధ్రం చేసి ఇట్లా పెట్టాగానే గతం 4-3 రోజుల లోపల మొత్తం ఏనుకొని పచ్చబడుతుంది. ఇదే మనం పోసుకున్న నార అయితే దానికి ఒక ఏరు ఉండి కొద్దిగా ఉండకుంటే ఊరు కట్ అవుతుంది. అది ఏరుకుని కొద్దిగా తిప్పాల పోతే వర్షాలు గిట్ట పడ్డట్టు అంటే చావడం జరుగుతుంది. చేను కూడా ఇది తొందరగా చదువుకుంటుంది, అది లేట్గా చదువుకుంటుంది. అసలే సీజన్ కావటంతో వీటిపై ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులు సైతం మక్కువ చూపుతున్నారు. రైతులు విత్తనాలు నాటినా సకాలంలో మొలకెత్తలేదనే బాధ, తెగుళ్లు రాకుండా వేర్లు బలంగా ఉండే విధంగా మొక్కను పెంచి ఇస్తున్నామంటున్నారు నర్సరీ నిర్వాహకులు. మేధస్సు ఎవరి సొంతం కాదు, ఆలోచిస్తే ఎంత గొప్ప పనైనా చెయ్యొచ్చని నిరూపిస్తున్నారు ఏజెన్సీ గ్రామాల రైతులు. సమిష్టిగా నర్సరీలు ఏర్పాటు చేసుకుని ఆధునిక పద్ధతుల్లో నారు పెంపకం చేస్తూ తమతో పాటు తోటి రైతులకు బాసటగా నిలుస్తున్నారు గిరిజనులు. కాకినాడ సముద్ర తీరంలో ఆయిల్ మాఫియా రెచ్చిపోతోంది. నోట్ల కట్టలు